ఈయన బావ మెయిన్ విలను. నా బావమరిదే మడ్డప్ప. మా రెడ్డప్ప బావ పర్సనల్ని మీ ఫ్యాన్ ని. ఒక్కసారి నేను చూడాలంటేనూ తీసుకొచ్చాను. అచ్చం అంకుశం రావిరెడ్డిలాగా ఉన్నారు. నేను మీలాగే స్పాట్ లో చాలా డేరింగ్ గా ఉంటాను. అయ్య బాబోయ్, ఏమిటి ఇలా అయిపోయాడు? అంతేరా, ఆ రసాయనిక పదార్థంలో శవాన్ని పడేస్తే అది అస్థిపంజరంగా మారుస్తుంది. విదేశాల్లో బతుకున్న మనుషుల కంటే చచ్చిన మనిషికే విలువ ఎక్కువ. ఆ అస్థిపంజరాలు మెడికల్ కాలేజెస్ కి సైంటిస్టులకే బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్క అస్థిపంజరానికి ₹1,00,000 ఇస్తారు. ఒకవేళ విదేశాల నుంచి మనకు ఆఫర్స్ మరీ ఎక్కువై తగినన్ని శవాలు ఇక్కడ మనకు దొరకపోతే మాలాంటి వాళ్ళని శవాలుగా మార్చేస్తారేంటి? అంతే మరి. రెడ్డప్ప, టెండర్ ఎప్పుడో ఎరికేనా? ఇప్పుడు ముఖ్యంగా నీతో ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్స్ కి అప్లికేషన్స్ రేపే తీసుకుంటున్నారు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఈసారి కూడా టెండర్ మనకే ఖచ్చితంగా వచ్చి తీరాలి. టెండర్ ఎంత కోట్ చేసినావు? న్యాయంగా అయితే ₹1,00,00,000 కోట్ చేయాలి. మనం 20 లక్షలకే కోట్ చేశాం. కానీ పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు చాలా మంది ₹1,00,00,000 పైదే కోట్ చేయడానికి టెండర్లు రెడీ చేసుకొస్తున్నారు. అట్లనా? ఏందిరాబాయ్, టెండర్ వేస్తావురా? అవును సార్. కొటేషన్ ఎంత? ₹1,00,00,000. జల్దీ పోయి టెండర్ వేసాయి. అరే చల్. ఏం బే, నీ ఫిగర్ ఎంత? నీకనవసరం. చెప్పకపోతే అనవసరంగా నీ ఫిగరే కాదు, నువ్వే డిస్కౌంట్ అవుతావు. మళ్ళా నేనెవరో తెలుసా? హోమ్ మినిస్టర్ గారి బావమరిదిని. ఎట్లనా? టెండర్లో మా ఫిగర్ 20 లక్షలు, నీ ఫిగర్ కూడా 20 లోపే ఉండాలా? రాస్తాలో గట్ట ఫిగర్లు మార్చండ్రు, నీ ఫిగర్లు మారిపోతాయి. ఏమిటిది? ప్రతి సంవత్సరం కొటేషన్ ₹1,00,00,000 తక్కువ వచ్చే క్వశ్చనే లేదు. ఇప్పుడు 20 లక్షలేనా? ఓన్లీ 20 lakhs? నో, సంథింగ్ ఈస్ రాంగ్. ఎక్కడో ఏదో గందరగోళం జరిగింది. గందరగోళం లేదు, గజేంద్ర మోక్షం లేదు. ముందు ఆ టెండర్ శాంక్షన్ చేయండి. కారణం తెలియకుండా టెండర్ శాంక్షన్ చేయడమా? క్వశ్చనే లేదు. ఏమిటయ్యా, నీ జేబులోకి రావాల్సిన డబ్బులేవో మిస్ అయినట్టు పేద ఫీల్ అయిపోతున్నావు. ఎంత తక్కువకి శాంక్షన్ చేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో నాకు తెలుసు. క్వశ్చనే లేదు. మద్య నిషేధం పెడితే వచ్చే నష్టం కన్నా ఈ నష్టం ఎంతయ్యా? పైగా నిండా ములిగిన ప్రభుత్వానికి చాలేమిటి? అది కానివయ్యా, క్వశ్చనే లేదు. కాంట్రాక్ట్ మానేసి అడవి కాంట్రాక్ట్ పడడానికి వచ్చిన అడ్డతీగల రెడ్డప్ప నేను. నాకు అడ్డొస్తే నష్టపోయేది ప్రభుత్వం కాదు. ఇప్పుడు నువ్వు లేచిపోతావు. మర్యాదగా సంతకం పెట్టు. దేనికి? అందరికన్నా ఎక్కువ కొటేషన్ నాది కాబట్టి మర్యాదగా పేపర్ మీద సంతకం పెట్టు. క్వశ్చనే లేదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా సంతకం పెడతావా లేదా? కాంట్రాక్ట్ మీద సంతకం చేయడానికి పెంతో రావాలి కానీ ఏమిటంటే గంత వచ్చింది భయ్యా? అమ్మా, తమరు వచ్చింది వేటక వేలం పాటక? వేలం పాడడానికి వచ్చిన మానవ మృగాల్ని వేటాడడానికి. భయ్యా, మిస్టర్ రెడ్డప్ప, గూండాయుధంతో మా మేనేజర్ ని బెదిరించి ₹1,00,00,000 టెండర్ ని 10 లక్షలుగా మార్పిస్తావా? వాడెక్కడో గడ్డి తిని ఫిగర్ మార్చుంటాడు. గడ్డి తినటానికి, ఫిగర్స్ మార్చడానికి అతను నీలాంటి లోపల కాదు. ఆఫీసర్ గారు, ఇతని టెండర్ క్యాన్సిల్ చేయండి. శీలం చెడిన ఆడపిల్లకి క్యారెక్టర్ ఉండదు. సీల్ ఓపెన్ చేసిన టెండర్ కి క్యాన్సిలేషన్ ఉండదు. రూల్స్ ఒప్పుకో. క్వశ్చనే లేదు. ఈ అడ్డతీగల రెడ్డప్ప బతకుండగా అడవి కాంట్రాక్టు ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళే క్వశ్చనే లేదు. వ్యాపారంలో ఒక ఆడదాంతో పోటీ పడలేక అడ్డదారిలో స్ట్రోక్ ఇస్తావా? ఎన్నాళ్ళిలా ఎదుట వాళ్ళ స్టమక్స్ కొట్టి నువ్వు బతుకుతావని నేను చూస్తాను. సీతారామరాణి డైలాగులో మర్యాదగా రాని. ఇప్పుడు ఒట్టి డైలాగులతోనే వదిలేస్తున్నాను. ఏదో ఒక రోజు ఈ అడవిలో అడవినై, ఫ్లవర్ లో ఫ్లవర్ నై, టైగర్ లో టైగర్ నై, మీ గుండెల్లో డైనమెట్ అయి నిద్రపోకపోతే నా పేరు అల్లూరి సీతారామరాణే కాదు. కాబట్టి సుబ్బర్కే బచ్చే. ఒరే మడ్డప్ప,
సువ్వరకే బచ్చి అంటే ఏమిట్రా? అందుకే పుట్టిన కొడుకుల్లారా అని అర్థం బాయ్యా. పోయి ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నారమ్మా? ఆ రెడ్డి పగబడితే ప్రాణం తీసే రకం. ప్రాణానికి భయపడేదాన్నైతే ఈ అడవిలో అలక్ నిరంజన్లా ఉండేదాన్ని కాదు. అల్లూరి సీతారామరాజు వంశంలో పుట్టిందాన్ని. నా భర్త ఇక్కడే పుట్టాడు, ఇక్కడే కాంట్రాక్ట్ చేశాడు, ఇక్కడే కనిపించకుండా పోయాడు. అమ్మగారు అమ్మగారు, కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ గారు వస్తున్నారంట. ఎవరొస్తున్నారు నాయనమ్మా? చుట్టాలా? కాదమ్మా, ఫారెస్ట్ కి కొత్త ఆఫీసర్ వస్తున్నాడట. అది నారాయణు. గొడ్డుగారు బాగా అలసిపోయినట్టున్నారు. మే హెల్ప్ యూ? ఏంట్రా మే ఐ హెల్ప్ యూ అంటే నువ్వు నాకు సర్వెంట్వా, నేను నీకు సర్వెంట్ రా? చంపేస్తాడు, పిచ్చి పిచ్చి చేసాలే చవిటే. ఇవాళ దొరగారు వస్తున్నారు, నీ బతుకు బజారు పాలైపోతే దరిద్రుడా. దున్నపోతు లాంటి శరీరం రోడ్డు మీద పడ్డావంటే వాన భావన నడుచుకుంటూ తిరగాలి. బాబు తప్పైపోయింది గురుగారు. అమ్మో, కాళ్ళు లాగా కింద పడేద్దాం అనుకుంటున్నారా? మర్యాదగా నానేసిన పప్పు రుబ్బి 2 గంటల్లో గారేజ్ చేసి ప్లేట్ లో పెట్టకపోయావంటే నీ బతుకు బజారు ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా రే? వచ్చే బుజ్జి, ఎక్కడ తెచ్చావే? ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు. వచ్చే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం తింటాడో ఏమో, వెజిటేరియనో నాన్ వెజిటేరియనో వెజిటేరియనో కానీ చికెన్ చిల్లి గారెలు కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటది. బీపీ కేసేమో తెగదిట్టోలు పెడతాడు. బీపీ అంటే గుర్తొచ్చింది, ఉప్పు తక్కువ వేయాలి కదా. అయ్యి బాబోయ్, ఉప్పు అంటే గుర్తొచ్చింది. ఈ దరిద్రం అక్కడ కూర్చొని ఏం చేస్తాడు ఏంటో రే. సరిపోయిందిలే. చల్లిపోకుండా చచ్చు జంతి. యో యో యో, నీ అమ్మ కడుపు మాడా. ఆ జాకెట్ అంటే, ఆ ముళ్ళు అంటే ఎన్నిసార్లు చెప్పాను నిన్ను వేషం తీసేమని. ఇవాళ కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నాడు, నిన్ను వేషంలో చూశాడంటే డిస్మిస్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఏ దుర్మార్గుడు మీద చేయకుండా నా కాబోయే మొగుడు వచ్చే వరకు ఈ రక్షణ చేసుకున్నా. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే, నేను తప్ప. నేను నిన్ను చేసుకోనుగా. ఎందుకు చేసుకో? నాకంటే అందగా దొరుకుతాడా నీకు ఆంధ్రదేశంలో? నేను అసలు మనుషుల్ని పెళ్లి చేసుకోను. ఏంటి జంతువులు చేసుకుంటావా? తస్తావే. నేను టార్జాన్ని పెళ్లి చేసుకుంటాను. ఏంటి నా చెవులో పువ్వు పెడతాం అనుకున్నావా? ఈ రోజుల్లో టార్జాలు ఎవరుంటారే? నేను చిన్నప్పుడు సినిమాలో చూసానుగా. అది ఆ సినిమా నాలెడ్జే మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. మిమ్మల్ని అసలు మీ అమ్మ కడుపులు మాడ. సినిమాల్లో నిజంగా టార్జాలు ఉండరే. వాడు ఇక్కడి నుంచి ఇక్కడ గుడ్డ కట్టుకొని ఓహో అని ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకు దూకుతుంటారే. నువ్వెన్నైనా చెప్పు, నేను పెళ్ళంటూ చేసుకుంటే టార్జాన్ని చేసుకుంటాను. ఇదే నా జీవితం. గుర్తుకొని తెస్తావు. ఈ చెమటేసి పిండి రుబ్బటం ఇప్పుడే మొదలు పెట్టావా? ఇందాకనే నేను రుచి చూడక ముందే మొదలు పెట్టావా? మీరు రుచి చూడక ముందే మొదలు పెట్టారు గురువు గారు. అందుకే పప్పులో ఉప్పు చలిపోయింది. ఓహో,